నమస్తే, వెల్కమ్ టు బిగ్ డిబేట్. నేను రాజేంద్ర. మొత్తంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి నెల 8-9వ తేదీలో అట్టహాసంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ సమ్మిట్కి సంబంధించి వివిధ దేశాల ప్రతినిధులు, అనేక కంపెనీలకు సంబంధించిన కంపెనీల ప్రతినిధులు రానున్నారు. ఇక ఎన్నో కీలక ఒప్పందాలకు సంబంధించి ఈ సమ్మిట్ వేదిక కానుంది. 3 ట్రిలియన్ల ఎకనామీని సాధించడం కోసమే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్తో ప్రారంభిస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆర్థిక వృద్ధి ఖచ్చితంగా మెరుగుపరిచే విధంగానే ఇది నాంది పలకడానికి ఈ సమ్మిట్ పునాది పడుతూ ఉందని చెప్తున్నారు. అనేక పెట్టుబడులకు సంబంధించి ఈ సమ్మిట్లో ఎంఓఏలు కుదుర్చుకునే ఒప్పందాలు కూడా కుదుర్చుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా 27 అంశాలకు సంబంధించి ప్లేనరీలు కూడా ఈ సమ్మిట్లో జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ బిగ్ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి డాక్టర్ లింగ యాదవ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్టూడియోలో. నమస్తే సార్. అదేవిధంగా శంకరోల్ రవికుమార్ గారు బీజేపీ సీనియర్ నాయకులు జాయిన్ అవుతారు. ఇక బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జాయిన్ అవుతారు. సార్ ఏంటి లింగ యాదవ్ గారు, మొదటిగా ఓవరాల్గా సమ్మిట్కి సంబంధించి ఏం చెప్తారు? ఎటువంటి ప్రణాళికలు రూపొందించారు? కీలకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలు కొమేస్టులందరికీ డెఫినెట్ కూడా తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ అభివృద్ధి, సంక్షేమము, పట్టుబడులే ధ్యేయంగా ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి సందర్భం మనందరికీ కనబడుతుంది. దానిలో భాగంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. దానికి అనుగుణంగానే ఇవాళ తెలంగాణ రైజింగ్ 2047 ఒక గ్లోబల్ సమ్మిట్ని నిర్వహించడం జరుగుతుంది. 8th and 9th ఇవాళ భారత్ ఫ్యూచర్ సిటీలో, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దిగ్గజ కంపెనీలు అన్నీ కూడా ఇవాళ తెలంగాణ రైజింగ్లు, అంటే ఇవాళ స్వాతంత్రం వచ్చి 1947కు 100 years సెంటినరీ సెలబ్రేషన్లో భాగంగా అప్పటి వరకు తెలంగాణలో ఎకానమీ 3 ట్రిలియన్ ఎకానమీగా ఇవాళ తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి గారు ఇవాళ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇవాళ మీరు చూస్తున్నారు, ఇప్పటికే దాదాపు ఒక 100 కంపెనీలకు పైగా కూడా ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. దాదాపు 1,00,000 కోట్ల ఒప్పందాలు, ఎంఓయూలు కూడా ఇవాళ ప్రభుత్వంతో జరిగినాయి, ఇంకా కూడా జరగబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా, అంటే ఇవాళ ఆర్థిక అభివృద్ధి అంటే డెవలప్మెంట్ అంటే ఒక ఏదో బిల్డింగ్లే కాదు, ఒక మానవ అభివృద్ధి జరగాలి, మానవ వనరుల్లో కూడా అభివృద్ధి జరగాలి. ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్, అంటే ఇవాళ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు డెవలప్మెంటే కాదు, ఇవాళ భవిష్యత్ తరాలకు కూడా ఈ యొక్క సహజ వనరులు కూడా అందించాలనే ఉద్దేశంతో ఒక పర్యావరణంగా ఉండడం, అదేవిధంగా యువతకు ఉద్యోగాల కల్పన, ఇవాళ ఈ విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు రేపు 8th విజన్ డాక్యుమెంట్ను కూడా ఇవాళ విడుదల చేయబోతున్నారు. ఇవాళ తెలంగాణను కూడా అంటే 3 సెక్టార్లుగా ప్రాంతాలుగా విభజించడం, అంటే కోర్ అర్బన్ ఏరియా, అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే గ్రేటర్ హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్నటువంటి రీజన్ని కోర్ అనేది అర్బన్ రీజన్ ఎకానమీగా, ఇవాళ దీంట్లో ప్రత్యేకించి ఒక సర్వీస్ సెక్టార్స్ని ఈ కోర్ అర్బన్ రీజన్లో ఉంటాయి. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి రీజన్ని ప్యూర్, అంటే పెరి అర్బన్ రీజన్ ఎకానమీగా, దీంట్లో ప్రత్యేకించి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్ లాంటి ఈ యొక్క ప్యూర్ రీజన్లో ఉంటాయి. అదేవిధంగా ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ తర్వాత ఉన్నటువంటి ప్రాంతానంతా కూడా ఒక కేర్, అంటే ఒక రూరల్ రీజన్ ఎకానమీగా, రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీగా అంటే దీంట్లో ప్రత్యేకంగా ఫుడ్ ప్రాసెస్, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కంపెనీలు ఎస్టాబ్లిష్, అంటే తెలంగాణ మొత్తాన్ని కూడా ఇవాళ ఒక సమ్మిళిత అభివృద్ధితోటి ఇవాళ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ విధమైనటువంటి ఒక గ్లోబల్ సమ్మిట్, అంటే ఇవాళ ఎవరు కనివిని ఎరుగని రీతిలో ఇవాళ మన యొక్క తెలంగాణ అభివృద్ధి జరగాలి. ప్రపంచానికి ఇవాళ హైదరాబాదు, తెలంగాణ అంటే ఇస్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఇవాళ ప్రపంచ పెట్టుబడుల ప్రాంతంగా ఇవాళ తెలంగాణ తీర్చిదిద్దాలి. తద్వారా మన యువతకు, మహిళలు, రైతులే థీమ్ తోటి ఇవాళ తెలంగాణ రైజింగ్ 2047 అనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. నేను దీని ద్వారా మీ ద్వారా ఒకటే తెలియజేసుకున్నా, ఇవాళ గతంలో చాలామంది చాలా స్లోగన్లకే పరిమితమయ్యారు, కానీ మన ఈ ప్రజాప్రభుత్వం ఆ విధంగా కాకుండా
ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్. దీని ద్వారా ఇవాళ మనకు కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చూసిన నిన్న కూడా ప్రధానమంత్రిని అదేవిధంగా కేంద్ర మంత్రులను కూడా కలిసి మీరు కూడా ఈ సమ్మిట్కు రండి, ఇది మీరు కూడా తెలంగాణ ప్రాంతంలో ఇవాళ రేపు జరగబోయే అంటే భవిష్యత్తులో దేశ జీడిపిలో తెలంగాణ ప్రాంత రాష్ట్ర వాటా 10%గా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ పెద్ద కంపెనీలైనటువంటి ఎంఎన్సి కంపెనీలు ఇవాళ అదేవిధంగా ప్రవాస భారతీయులు ప్రవాస తెలుగు వాళ్ళు కూడా ఎక్కడున్నా కూడా మీరందరూ తెలంగాణకు రండి. ఇక్కడ ఒక అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఎక్కడ కూడా ఒక పద్ధతి ప్రకారం ఇవాళ తెలంగాణలో ఎవరు కూడా వెయిట్ ఏ కంపెనీ వచ్చినా కూడా డైరెక్ట్గా సీఎం తోటి వాళ్ళు కలుసుకునే విధంగా ఎక్కడ కూడా అనుమతులకు లేట్ కాకుండా ఒక అంత గొప్ప విధానంతో ఇవాళ ప్రజాప్రభుత్వం ఈ యొక్క గొప్ప నిర్ణయాన్ని తెలంగాణ రైజింగ్ 2047 అనే విధానంతో ముందుకెళ్తుంది. దీంట్లో కూడా ప్రధానమంత్రిని అదేవిధంగా కేంద్ర మంత్రుని ఈ యొక్క ప్లాన్ రూపొందించడంలో కూడా వాళ్ళను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు వస్తారు, ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా రాజకీయ పార్టీలను ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ యొక్క పాలసీని కూడా రూపొందించడం అనేది ఏదో ఆషామాషిగా ఒక్కరే ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మంత్రులు తీసుకోలేదండి. ఇందులో అందరూ తెలంగాణలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మేధావులందరితోటి విద్యావంతులు అందరితో కూడా చర్చించి వాళ్ళందరితో వాళ్ళ ఐఎస్బి లాంటి ఫ్యాకల్టీ తోటి కూడా దీంట్లోని వాళ్ళని భాగస్వామ్యం చేసి నీతి ఆయోగ్ సలహాలు సూచనలు కూడా తీసుకొని అంటే ఒక కని విని ఎరగని రీతిలో ఇవాళ తెలంగాణ దేశానికి ఒక మోడల్ గా తీర్చిదిద్దాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణ రాష్ట్రం మా పోటీ ఇతర రాష్ట్రాలతోటి కాదు, ఇతర దేశాల అభివృద్ధి చెందిన దేశాలతోటి ఇవాళ తెలంగాణ పోటీ పడుతుంది. అందుకే ఒక త్రిముఖ వ్యూహంతో ఇవాళ తెలంగాణ రీజియాన్ని 3 ప్రాంతాలుగా విభజించి ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే భవిష్యత్ తరాలు కూడా ఇవాళ తెలంగాణ వాళ్ళు కూడా న్యాచురల్ రిసోర్స్ ని ఉపయోగించుకొని తెలంగాణ పర్యావరణాన్ని కూడా హాని జరగకుండా ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకొని ఒక గొప్పగా మీరే చూస్తారు. తర్వాత ఈ విజన్ డాక్యుమెంట్ నుండి కూడా తర్వాత అసెంబ్లీలో కూడా దీన్ని కూడా అసెంబ్లీలో పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక ఇంక్లూజివ్ డెవలప్మెంట్ తోటి ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తారు. డెఫినెట్ కూడా ఇది అందరూ కూడా భవిష్యత్తులో ఇవాళ మీరే చూస్తారు ఏ విధంగా ఈ 2047 విజన్ డాక్యుమెంట్ అనేది మనందరికి కూడా ఒక గొప్ప సంకల్పంగా ముందుకెళ్తుంది. తద్వారా మన యువతకు, రైతులకు, మహిళలకు, తెలంగాణలోని సబ్బండ వర్గాలందరికీ కూడా ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు మానవ వనరుల అభివృద్ధి జరగాలి. అంటే ఎకానమీ అంటే ఏదో బిల్డింగ్లు ఒకటే కాదు, ఇవాళ విద్య, వైద్యం, అదేవిధంగా పర్యావరణంగా రహితంగా అంటే పర్యావరణానికి హాని కలగకుండా ఇవాళ తెలంగాణ ప్రజలు జీవించే విధంగా తద్వారా మనకు ఉద్యోగ ఉపాధి జరగాలనే దాంతో ఇవాళ అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ, అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని, అదేవిధంగా ఏఐ క్యాపిటల్ కూడా ఇవాళ తెలంగాణ అంటే తెలంగాణ గతంలో ఒకటే కాదండి, మల్టిపుల్ రంగాల ఫార్మాలో, ఐటీలో, ఐటీ ఇండస్ట్రీస్, ఇవాళ హెల్త్ కేర్ హబ్బు, అదేవిధంగా ఏఐ క్యాపిటల్ గా అంటే ప్రపంచంలో ఏది చూసినా కూడా అది తెలంగాణ క్యాపిటల్ గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజాప్రభుత్వం ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ తెలంగాణ రైజింగ్ 2047 అనే రైజింగ్ ద్వారా దీని ద్వారా తెలంగాణ కూడా గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. తెలంగాణనే దేశానికి ఒక గొప్ప మోడల్ రాష్ట్రంగా ఉండబోతుంది అనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. నేను మీ ద్వారా కూడా హెచ్ఎంటీవీ ప్రేక్షకుల ద్వారా కూడా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తారో వాళ్ళందరూ కూడా చెప్తున్నా, మీరందరూ కూడా సలహాలు సూచనలు భాగస్వామ్యం కండి. ఏ విధంగా తెలంగాణ రైజింగ్ 2047లో మనందరూ కూడా ఉపయోగపడుతుంది అనేది మీరందరూ సలహాలు సూచనలు అండి. డెఫినెట్ కూడా ఈ ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా మెరుగు ఏ విధంగా చేయాలనే దానికి కూడా మా ప్రభుత్వం వినడానికి ఇవాళ ఎవరైనా పెద్దలు మీరు ఇచ్చినా కూడా, ఎందుకంటే ఇది అందరికీ వెల్కమ్. ఇవి ఒక తెలంగాణ ఒక కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఒక పార్టీకో సంబంధించి కాదండి, తెలంగాణ ప్రజల అభివృద్ధి జరగాలి, సర్వతోముఖ అభివృద్ధి జరగాలి, సమ్మిళిత అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. రైట్, శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యండి. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు. అంటే ఏమంటారు అంటే ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది, కానీ బీఆర్ఎస్ కొంతమేర దీన్ని విమర్శిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి, మీరేమంటారు? మొట్టమొదట హెచ్ఎంటీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సోదరునికి నమస్తే. నమస్తే. మొట్టమొదట తెలంగాణ రైజింగ్ తెలంగాణ సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు, అభినందనలు. ఎందుకంటే ఒక ప్రభుత్వానికి అంటే అట్లీస్ట్ ముఖ్యమంత్రి గారు ఈ రియలైజ్డ్ ప్రభుత్వాన్ని నడిపే ముందు ఒక భవిష్యత్ ప్రణాళిక ఉండాలి అనేటువంటి ఆలోచన చేసి ఒక భవిష్యత్తు కోసం
20 సంవత్సరాల ప్రణాళికలు వాళ్ళ గురువు గారు గతంలో 2020 విజన్ డాక్యుమెంట్ చేసుకున్నట్టు వీరు కూడా ఒక 2047 విజన్ డాక్యుమెంట్ ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి అనే ఆలోచనకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారిని అభినందించారు. అంతకుముందు ఆయన ఏం మాట్లాడినా కూడా అప్పు పుడతలేదు, చెప్పులెత్తుకపోతున్నట్టు చూస్తున్నారు, దొంగలాగా చూస్తున్నారు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి గారు నేను జీతాలు ఇవ్వలేకపోతున్నా, లేకపోతే ఇంకా అంటే చాలా ఒక అంటే నవ్విపోదురుగా, అంటే ఎవరు చూసినా కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చేయాల్సినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ ఆర్థిక స్థితిగతుల పట్ల, తెలంగాణ సమగ్ర అభివృద్ధి పట్ల, తెలంగాణ భవిష్యత్తు పట్ల చేయకూడని అనేక వ్యాఖ్యలు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు భవిష్యత్తులో చదువుకొని లేకపోతే విద్యా ఉపాధి అవకాశాలకని తెలంగాణ భవిష్యత్తులో ఈ విధంగా ఉండడానికి కృషి చేస్తామని దానికి ప్రధానమంత్రి గారిని ఆహ్వానించడం, వాళ్ళ పార్టీ పెద్దలను కూడా ఆహ్వానించడం, అట్లాంటిది ఇంకా ఎవరైనా సూచనలు సలహాలు చేస్తే మేము స్వాగతిస్తామని చెప్పినటువంటి ఈ ప్రయత్నాన్ని మొట్టమొదట నాకు తెలిసి తెలంగాణ పౌరుడిగా, తెలంగాణ సమాజంలో ఉంటున్న వ్యక్తిగా ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. కాకపోతే ఏమంటే డబ్బులు పదే జీతాలకు డబ్బులు లేవు, నాకు రోడ్లకు డబ్బులు లేవు, నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు లేవు, ఏ పని చేయాలన్నా నాకు డబ్బులు లేవు, ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయాలన్నా డబ్బులు లేవు అనేటువంటి వ్యక్తి ఫోర్త్ సిటీ వైపు కాన్సన్ట్రేట్ చేస్తారు, లేకపోతే మూసీ వైపు కాన్సన్ట్రేట్ చేస్తారు, లేకపోతే హైడ్రా పేరు మీద అరాచకం సృష్టిస్తారు. ఇట్లాంటి వాటి కోసమే పరిమితమైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక గ్లోబల్ సమ్మిట్ లో దాన్ని తెలంగాణను 3 భాగాలుగా క్యూరు ఇంకేదో 3 పేర్లు పెట్టి కోర్ అంటే ఇట్లా 3 భాగాలుగా ఔటర్ రింగ్ రోడ్ లోపల రూరల్, సెమీ అర్బన్ ఇట్లా 3 భాగాలుగా విభజించుకొని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన మంచిదే. కాకపోతే ఈ ప్రభుత్వానికి ఎగ్జిక్యూషన్ లో అంత శక్తివంతంగా పనిచేయలేకపోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో తెలంగాణ 2014 నుంచి 2023 నాటికి అంటే ప్రభుత్వాన్ని అప్పజెప్పే నాటికి హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి కానీ, తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి కానీ, తెలంగాణలో పారిశ్రామిక పెట్టుబడులు కానీ, తెలంగాణలో ఐటీ ఎగుమతులు కానీ, తెలంగాణ జీడిపి పెంచేటువంటి అంశం కానీ, తెలంగాణలో ఉన్నటువంటి సమగ్ర అభివృద్ధి కానీ, తెలంగాణ రైతు పట్ల కానీ, తెలంగాణ మహిళ పట్ల కానీ, తెలంగాణలో ఉన్న వృద్ధుల పట్ల కానీ, తెలంగాణ యువత పట్ల కానీ ఒక ఉజ్వలమైనటువంటి బంగారు భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వాన్ని ఏర్పడ్డ తెలంగాణను అగ్ర రాష్ట్రాల సరసన ఉంచి తెలంగాణను కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే జిఎస్డిపి కానీ, జీడిపి కానీ ఏ తొలి అగ్ర రాష్ట్రాల 5 రాష్ట్రాలతో పోల్చుకున్నా కూడా 5 లక్షల కోట్ల ఎగుమతులు ఏర్పాటు చేసినా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి గొప్పగా చెప్పుకున్నటువంటి గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ లో కూడా చెప్పుకోబోతున్నారు. నిన్న కూడా చెప్పినట్టున్నారు హుస్నాబాద్ లో ముఖ్యమంత్రి గారు ఏమనంటే, నేను 60,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇచ్చిన, రాబోయే సంవత్సరంలో ఇంకో 40,000 ఇస్తా అన్నారు. 60,000లో కూడా వారికి గుర్తు చేస్తున్నా, అభివృద్ధి అనేటువంటిది, సంక్షేమం అనేటువంటిది అదొక నిరంతర ప్రక్రియ, ప్రభుత్వాలు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. వాటి పట్ల నిబద్ధతతో ముందుకెళ్ళాలి. అదే విధంగా మేము వేసినటువంటి నోటిఫికేషన్ లో వాళ్ళు ఇచ్చిన 60,000 ఉద్యోగాలలో 50,000 కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినవే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు 1,50,000 ఎగుమతులు ఉంటే 5 లక్షల కోట్ల ఎగుమతులకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కానీ, లేకపోతే 35,000 రూపాయల ఆదాయం ఉంటే 1,25,000 కోట్ల రూపాయల ఆదాయానికి తీసుకొచ్చినటువంటి విధానాన్ని కానీ, ఈ ప్రభుత్వం తన నూతన పారిశ్రామిక విధానాలు మాట్లాడుతున్నారు. టిఎస్ ఐపాస్ తీసుకొచ్చిన, టిఎస్ బిపాస్ తీసుకొచ్చిన, ఎన్నో ఇట్లాంటి విప్లవాలను రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటిది బీఆర్ఎస్ పార్టీనే. దాన్ని కొనసాగింపుగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని అందరూ కూడా అభినందించాలి, సమర్థించాలి. ఆ దిశగా ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం సమగ్ర అభివృద్ధికి నేను కృషి చేస్తా అంటున్నటువంటి తీరులో ఎగ్జిక్యూషన్ పార్ట్ లో వాళ్ళు పనిచేయాలి. అంతేగాని అనేకమైనటువంటి పేరు ఊర్లో లేని సంస్థలకు 12 లక్షలు కూడా బ్యాంకులు నమ్మని సంస్థలకు 6,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చుడు, లేకపోతే ఎన్నో వాళ్ళు ఈ ప్రభుత్వం సొంత బంధువులకు కాంట్రాక్ట్లు ఇచ్చేటువంటి ప్రయత్నం కానీ, ఇట్లాంటి వాటిని దాటి నిజంగా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తే అది స్వాగతిస్తుంది. ఎవరైనా స్వాగతిస్తారు, తెలంగాణ పౌరులైనా, తెలంగాణ సమాజం అయినా. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా తెలంగాణ
అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, తెలంగాణ ప్రజల బాగోగుల కోసం, తెలంగాణ భౌగోళిక ఏర్పాటు కోసం, తెలంగాణలోని ప్రజలు తలెత్తుకొని జీవించడం కోసం ఏర్పాటైనటువంటి బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం పనిచేసే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరంతరం నిఘా నీడలో ఉంచే విధంగా పనిచేస్తుందని నేను మీ ద్వారా తెలియజేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు డిబేట్. రవికుమార్ గారు ఏంటి ఏమంటారు? అంటే ఈ మొత్తంగా ప్రధానంగా 27 అంశాలకు సంబంధించి ప్లేనరీలు కానీ అంతర్జాతీయ జాతీయ ప్రముఖులతో పెద్ద ఎత్తున రైజింగ్ సమ్మిట్ జరుగుతుంది. బీజేపీ వాదన ఏంటి, బీజేపీ కామెంట్ ఏంటి? నేను ముందుగా గుడ్ ఈవినింగ్ ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ అండ్ హెచ్ఎంటీ యాజమాన్యాన్ని కూడా. నేను తెలంగాణ రైజింగ్ అని చెప్పగానే కొత్తగా ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను, కానీ అది సరే చూడాలి, ఇంకా రేపు అయ్యేంత వరకు చూడాలి. కానీ ఆ తెలంగాణ రైజింగ్ పేరుతో ఒక పోర్టల్ని స్టార్ట్ చేశారు తెలంగాణ గవర్నమెంట్. ఒక పోర్టల్ ఇది. ఆ పోర్టల్లోకి వెళ్ళి చూస్తే అసలు ఏంటి తెలంగాణ అసలు రైజింగ్ అంటే ఏంటి, దీని విజన్ ఏంటి అని చెప్పేసి చూస్తే అది గ్లోబల్ సమ్మిట్ అని ఉన్నది. వాట్ ఈజ్ రైజింగ్ అని చెప్పేసి నేను సెర్చ్ చేస్తే ఒకసారి చూడండి, తెలంగాణ రైజింగ్, హైదరాబాద్ రైజింగ్, ఉమెన్ రైజింగ్, ఫార్మర్ రైజింగ్, యూత్ రైజింగ్ అనే ఒక 5 సబ్ కేటగిరీస్ పెట్టుకొని దానిపైన విజన్స్ పెట్టుకున్నారు. అన్నిటికీ మూలం ఒకటే పెట్టుకున్నారు, అభివృద్ధి, సంక్షేమము. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ పట్టణాన్ని రేపు పొద్దున 2035 కల్లా ప్రపంచంలోనే మేటి నగరంగా తయారు చేయాలి, ప్రపంచంలోనే అతిపెద్ద 5వ నగరం, సురక్షిత నగరం, అందరూ కలిసి జీవించగలిగే నగరం లాగా తయారు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సరే ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది, మంచిగా ఉన్నది. దాంట్లో నాకు కనిపించినటువంటి అబ్జెక్షన్స్ ఆయన చెప్పినవి కొన్ని ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి అందాలనేది ఒక కొటేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే మీకు కనిపిస్తుంది, బలమైన మరియు సంపన్న రాష్ట్రం కోసం దార్శనికత మరి ప్రతి ఒక్కరికి అనేది ఉంది. అరే ప్రతి ఒక్కరికి ఉంది అన్నప్పుడు మీ యొక్క అయితే ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో అయితే డిక్లరేషన్స్ ఇచ్చిర్రు అండి. రైతులకు ఒక డిక్లరేషన్ ఇచ్చారు, బీసీలకు డిక్లరేషన్ ఇచ్చారు, యూత్కి డిక్లరేషన్ ఇచ్చారు, మహిళలకు కూడా డిక్లరేషన్ ఇచ్చారు. ఇక ఇట్లా రకరకాల డిక్లరేషన్ ఇచ్చుకుంటూ దాదాపు 6 డిక్లరేషన్ ఏమో ఇచ్చుకున్నారు. తెలంగాణ రైజింగ్ పోర్టల్లో కూడా అయ్యే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే హైదరాబాద్ రైజింగ్, ఉమెన్ రైజింగ్, రైతుల రైజింగ్, యూత్ రైజింగ్ అని చెప్పేసి ఉన్నది. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నా, సరే వెల్కమ్ చేద్దాం, ఒక మోటో ఏదైనా సరే, కానీ మీరు ఎలక్షన్లో ఇచ్చిన హామీలు కూడా వీటిపైనే ఉన్నాయి. మహిళ దాని మీద డెవలప్మెంట్ ఇంకా ముందు. నేను ఏమంటున్నా, 1 కోటి మంది మహిళల్ని మీరు తెలంగాణ రైజింగ్ లో పెట్టుకున్నారు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేసే ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం అని చెప్పేసి దీంట్లో పెట్టుకున్నారు. ఇది చూడండి, చెప్తున్న మాటే కదా. ఎంతమందిని చేశారు ఇప్పటి వరకు? నేనేమంటూ 2 సంవత్సరాలు అయిందండి. 2 సంవత్సరాల్లో తెలంగాణలో ఉన్న మహిళలకు అందరికీ 2500 చొప్పున ప్రతి నెల ప్రభుత్వం ఎంత బాకీ ఉన్నదో ఒకసారి ఆలోచించాలి. ఆ 2500తో ఇప్పటి వరకు కనీసం మహిళలకు ఎంతో కొంత ఉపయోగపడేది కదా. దాంతోపాటు మహిళలకు సంబంధించి వీళ్ళు అది తులం బంగారం కోసం చెప్పినటువంటి పథకాన్ని ఒక మంత్రి గారు వచ్చేసి తులం బంగారం ఇప్పుడు రేటు పెరిగింది కదా అని ఒక మాట మాట్లాడతారు. అని ఇప్పుడు రేటు పెరిగినాయి కదా అని చెప్పేసి ఒక మంత్రి గారు మాట్లాడతారు. అంటే దాని మీద నేను సర్కాస్టిక్గా మాట్లాడుతున్నట్టు కాదు, మంత్రి గారే సర్కాస్టిక్గా మాట్లాడి ఆ పథకానికి తూట్లు పొడిచే విధంగా ఆయన వ్యాఖ్యలు చేసినప్పుడు ఈ యొక్క రేజింగ్ అని పెట్టినప్పుడు మనం దాన్ని నమ్మాల్సిన అవసరం ఉంటుందా అనేది ఒక నా ప్రశ్న. ఎవరైనా కానీ అరే ఇవన్నీ కూడా తెలంగాణ ఎలక్షన్స్లో చెప్పినవే ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏమున్నది, కొత్తగా చేసేది ఏమున్నది అని ఒక ప్రశ్న తెలంగాణ ప్రజల మధ్యలో మెలుగుతున్నది. కాబట్టి దానికి సానుకూలంగా ఏం స్పందించాలో అర్థం కానటువంటి పరిస్థితి ఎవరికి, తెలంగాణ ప్రజలందరికీ, మేధావులకి, రాజకీయ నాయకులకి అందరికీ. నేను ఇప్పుడు ఇంతకుముందు బచ్చు శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా ఆయన ఏం చేశారంటే, సరే వెల్కమ్ చెప్పారు, ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు, బాగుంది. నేనేమంటున్నా, నిజంగానే ఒకవేళ తెలంగాణ ప్రభుత్వము వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, ఈ డిక్లరేషన్లు అన్నీ కూడా ఈ 2 సంవత్సరాల్లో అమలు చేసి ఉండింటే ఇప్పటికీ తెలంగాణ రైజ్ అయ్యేది కదా, యూత్ రైజ్ అయ్యేది కదా. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన రాజేందర్ గారు 1,48,000 అంటే 1.48 lakh మెట్రిక్ టన్స్ ధాన్యాన్ని వీళ్ళు ఉత్పత్తి చేస్తున్నాం ఈ సీజన్లో అని చెప్పేసి, తెలంగాణ రాష్ట్రం నుంచి ఉత్పత్తి అవుతుందని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించారు. మరి 1,48,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిరంటే ఆయన నిన్న ఇచ్చినటువంటి ట్వీట్ ప్రకారం కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసి కేవలం 7,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ శాఖ మంత్రివర్యులు తన ట్విట్టర్లో పెట్టుకున్నారు. ఇప్పుడు రైతులు ఫార్మర్స్ రేజింగ్ అని చెప్పేసి ఉన్నది. ఇక్కడ ఫార్మర్స్ ఎట్లా రేజ్ అవుతారని ఇట్లా కొంటే మీ లక్ష్యం ఏంది? 1,48,000 మెట్రిక్ టన్నులు
ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తే మీరు కనీసం 80% 90% ధాన్యాన్ని మీరు కొనుగోలు చేయాలి, సేకరించాలి. దానికి కేంద్ర ప్రభుత్వం ఎట్లా సహకరిస్తున్నది, ప్రతి దానికి అక్కడ సుత్తిదారం నుంచి ఆ గోనె సంచుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయి డబ్బులన్నీ. కానీ మీరు సేకరించాలి, డబ్బులు రైతుల అకౌంట్లో వేయాలి అంతే. అది కూడా చేయలేని పరిస్థితుల్లో తెలంగాణ ఉంటే తెలంగాణ రైజింగ్ ఎట్లా అవుతుంది, అందులో ఫార్మర్స్ రైజింగ్ ఎట్లా అవుతుంది అని అంటున్నా. ఇంకో విషయం, ఇంకో యూత్ రైజింగ్ అని పెట్టుకున్నారు వీళ్ళు. సార్ చిన్న అన్యాయమైన విషయం ఏంటంటే యూత్ రైజ్ ఎట్లా అవుతుంది, మీరు యువతకి నిరుద్యోగ భృతి మీరు ప్రామిస్ చేసినారు, ఇంతవరకు అది ఎక్కడ రావట్లేదు. పోనీ నిరుద్యోగ భృతి రావట్లేదు అనుకుంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ సంగతి ఏందో చూస్తామని చెప్పేసి అప్పుడు ఆయన అక్కడ మన సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ పెట్టినప్పుడు ప్రియాంక గాంధీ గారు మన రాహుల్ గాంధీ గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు మాట్లాడుకున్నాడు. ఇంతవరకు ఆ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన సబ్జెక్ట్ అసలు మాట్లాడరు వీళ్ళు. ఎందుకు మాట్లాడారంటే చెప్పరు. కానీ విజయోత్సవాలు 2 సంవత్సరాల విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ఏమండి, నేను మహిళా రైజింగ్ గురించి మాట్లాడితే మీ మహిళా డిక్లరేషన్ గురించి ఒకసారి కంపేర్ చేసుకోవాల్సింది మీరు మాట్లాడే ముందు. యూత్ రైజింగ్ గురించి మాట్లాడితే యూత్ డిక్లరేషన్ కోసం ఒకసారి మీరు కంపేర్ చేసుకోవాల్సింది. అదేవిధంగా రైతు రైజింగ్, ఫార్మర్ రైజింగ్ అని మీరు మాట్లాడితే అదేవిధంగా రైతు డిక్లరేషన్ కోసం మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సింది, కంపేర్ చేసుకోవాల్సింది. అరే మీరు ఇంత పోర్టల్లో ఇంత ఓపెన్గా పెట్టారండి, నాకు నవ్వు వస్తుంది, ఎవరైనా చూస్తే నవ్వుతారు. అరే మీరు ఏ విధంగా పెట్టాలనిపిస్తుంది, ఒక్కదాన్నైనా మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఒక్కదానైనా ప్రాపర్గా అమలు చేశారా లేదా అని చూసుకుంటే. ఏమంటే ఇంకో విషయం చెప్తాను సార్, పోనీ డబ్బులు లేవు తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు రావట్లేదు అని చెప్పేసి ఏమైనా అనుకున్నా, అట్లా లేదు. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు సార్. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే ఆ 3 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా ఏ విధంగా ఖర్చు చేశారని లెక్కలేదు. ఇంకో 3 నెలలు అయితే ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరానికి పూర్తవుతుంది. దాదాపు 56,000 కోట్ల రూపాయలు అప్పు చేయాలంతే. ఎంత? 56 కోట్ల రూపాయలు అప్పు చేయాలి. 56,000 కోట్ల అప్పులు ఇప్పటి వరకు వీళ్ళు 78,000 కోట్ల రూపాయలు అప్పు చేసేసారు. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కలిపితే తెలంగాణ రాష్ట్రం 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసేసింది. ఆ అప్పు చేసి దేనికి ఖర్చు చేశారంటే ఇంతవరకు లెక్కలు తెలియదు, ఏం తెలియదు. కేవలం 3,000 కోట్ల రూపాయల కోసం సర్పంచ్ ఎలక్షన్స్, బీసీల రిజర్వేషన్ లేకుండా 3,200 కోట్లు 15వ ఆర్థిక సంఘం డబ్బులు మురిగిపోతాయి కాబట్టి మేము బీసీల రిజర్వేషన్ లేకుండా ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్ చేస్తున్నామని చెప్పేసి ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారు మీకు 3 లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం 3,000 కోట్ల రూపాయలు సరిపెట్టలేకపోయారా సార్ మీరు సర్పంచ్ల కోసం? 3,000 కోట్ల రూపాయలు 1% ఆఫ్ ది బడ్జెట్ మీరు సరిపెట్టలేకపోయారా? ఇవన్నీ అడగరా సార్? ఇవన్నీ మాట్లాడకూడదా? నేను ఇంకో విషయం కూడా చెప్తాను. సరే, మీకు భారత ప్రభుత్వం ద్వారా అసలు నేను ఇంతకుముందు కూడా వీళ్ళ మీడియా చైర్మన్ అనుకుంటా, సరే ఆయన పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. పెద్ద వ్యక్తి కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఏదో లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అందుకే పట్టుకొచ్చిన సార్. నేను వీళ్ళందరికీ ఏంటంటే సమాధానం చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. కిషన్ రెడ్డి గారు ఇంతవరకు తెలంగాణకి ఏం చేసిర్రు అనేది మాట్లాడతారు వీళ్ళంతా. నేను చెప్తాను వినండి సార్ ఒకసారి. కిషన్ రెడ్డి గారు ఏం చేశారు, కిషన్ రెడ్డి గారు చేయకపోతే రావాల్సిన ఇప్పటి వరకు ప్రభుత్వం విమర్శిస్తున్న రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు కానీ లేకపోతే కేంద్రం నుంచి ఇచ్చిన సహకారం కానీ వస్తుందా? చాలా మంచి ప్రశ్న అడిగారు. నిజంగా రైజింగ్ కావాల్సింది అదే కదా, డబ్బులు చాలా మంచి ప్రశ్న. సహకారం కావాలి. కేవలం పోయిన సంవత్సరం కలిపి తెలంగాణకి కిషన్ రెడ్డి గారి ద్వారానే 56,000 కోట్ల రూపాయలు వచ్చినాయి సార్. నేను మొత్తం దేనికి ఉన్నాయి అనేది మొత్తం సంబంధించిన అంశాలతో సహా 102 అంశాల పైన కిషన్ రెడ్డి గారి ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది 50,000 కోట్ల రూపాయలు. 50,000 కోట్ల రూపాయలు. ఇదో దాంట్లో ముఖ్యంగా సార్ వీళ్ళు మామూలుగా మాట్లాడే ట్రిబుల్ ఆర్ గురించి నిధులు ఇవ్వలేదు, మెట్రో గురించి నిధులు ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడుతుంటారు సార్. వినండి ఒకసారి. ట్రిబుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ కోసము 15,627 కోట్లు భూసేకరణ జరుగుతున్నాయి సార్. భూసేకరణ కేవలం నార్త్ రీజనల్ రింగ్ రోడ్, సౌత్, నార్త్ ఉన్నాయి. ఇంకొకటి చెప్తాను సార్. ఇది మెట్రో రైలు గురించి వీళ్ళు అసలు ఏమి ఇవ్వట్లేదు అని చెప్పేసి మెట్రో రైలు గురించి 14,000 కోట్ల రూపాయలు సార్. 14,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది సార్. 14,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి మీకు ఇది వైబిలిటీ గ్యాప్ అంటారు. దీని వైబిలిటీ గ్యాప్ అంటే 14,000 కోట్లలో ఇప్పటి వరకు 11,900 కోట్ల రూపాయలు చేరిపోయినాయి, రాష్ట్ర ప్రభుత్వానికి చేరిపోయినాయి. నేను ఇంకొక చిన్న పాయింట్ చెప్పాలి, చాలా 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 ఇంపార్టెంట్ సార్. 2వ విడత అమృత్ పథకం కింద మూసీ నదికి సార్, మూసీ నది గురించి కూడా మాట్లాడతారు కదా మీ యొక్క మీరు గంగా నదిని శుభ్రం 3,849
మీరు అన్నట్టుగానే ఏదైతే ఆ బడ్జెట్ 3 లక్షల కోట్ల సంబంధించి 3,200 కోట్ల పంచాయతీ నిధులు ఆర్థిక సంఘ నిధులు వెళ్ళిపోతుంది అన్నారు. అదే బీసీ రిజర్వేషన్ బిల్లు మీ దగ్గరే పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది అనేది కదా ప్రధాన వాదన. నిన్న మరి మా ప్రధానమంత్రి గారిని కలిసిన దాంట్లో మరి ఎజెండా ఎందుకు పెట్టుకోవాలి? బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడాల్సింది చాలా సార్లు అడిగాను, చాలా సందర్భాల్లో ప్రకటించమని చెప్పండి. మోడీ గారి ముందు కూర్చొని బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడినని చెప్పేసి ఇదే ముఖ్యమంత్రి గారిని ఒకసారి ఏమని చెప్పండి. షెడ్యూల్ ఉంటుంది, అజెండా ఉంటుంది కదా సార్. ప్రధానమంత్రి విజిట్ చేస్తే అజెండా ఉంటుంది. అంటే ఇక్కడ చాలా ప్రధానమైన ఆరోపణ ఏంటంటే కనీసం ఆ ప్రస్తావన తీసుకురావట్లేదు అనేది. మిత్రుడు అంటే బీఆర్ఎస్ మిత్రుడు మాట్లాడి కనీసం తెలంగాణ ప్రజాప్రభుత్వం ఒక భవిష్యత్ దీర్ఘకాలిక ప్రణాళికతోటి తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక థీమ్తోటి ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి ఇవాళ అదేవిధంగా యువత, మహిళలు, రైతులు అనే థీమ్తో ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. తద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా తెలంగాణకు వస్తే తెలంగాణ సుస్థిరమైనటువంటి సమ్మిళితమైన అభివృద్ధి జరుగుతుంది. దీంట్లో అందరినీ భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి గారు నిన్న ఢిల్లీ కూడా వెళ్ళి ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులని అందరినీ కలిసి ఇవాళ ఈ సదస్సుకు రండి, తద్వారా తెలంగాణకు పెట్టుబడులు రావాలనే ఉద్దేశంతో ఇవాళ వెళ్తే కనీసం బీజేపీ నాయకుడు నేను ఏమనుకున్నా అంటే ఇవాళ ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక విజన్ అయినా కనీసం వెల్కమ్ చేస్తారేమో అనుకున్నా. కానీ దీని మీద కూడా కోడిగుడ్డు మీద ఈకలు వెళ్ళినట్టు, అపశేకనాలు ఏదో పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు, ఇదేదో ఆయన ఇదేం చేసిరు అదేం చేసిరు అంటారు. నేను చాలా స్పష్టంగా చేసిన ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల మేమేం చేసినాం? నరేంద్ర మోడీ 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉండి రైతులకు ఏం చేసింది? ఇవాళ ఈయన రైతుల గురించి బీజేపీ నాయకుడు రైతుల గురించి మాట్లాడుతుంది. ఎస్, మేము దేశ చరిత్రలోనే ఎవరు చేయనటువంటి రైతులకు ఏకకాలంలోనే 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. ఇవాళ సన్న ఓట్లకు ఇవాళ బోనస్ ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ మిత్రుడు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు వెల్కమ్ చేసిన సర్లే మనకు రాజకీయ విభేదాలు ఏదున్నా కూడా ఇది కాంగ్రెస్ చేస్తుంది కాదు, తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణలో ఉన్నటువంటి అందరు ప్రజలకు, ఒక కాంగ్రెస్ పార్టీకో బీజేపీ నాయకో లేదా బీఆర్ఎస్ పార్టీకో కాదు, తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాలకు ప్రజాప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని మనం వెల్కమ్ చేద్దాం. సలహాలు సూచనలు ఇవన్నీ ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను కూడా స్టార్టింగ్ నేను కూడా చెప్పిన మనందరం చదువుకున్న యువతలుగా డెఫినెట్ కూడా భాగస్వామ్యం అవుదాం. ఇంకా బెటర్ ఏ విధంగా మనం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అదే విధంగా పెట్టుబడులు రావాలో దాని గురించి ఆలోచన చెప్పాలి. మేమేం చేసినాను మరి 11 ఏళ్ళుగా మీరు రైతులకు ఏం చేశారు? రైతులకు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి రైతులని కాల్పులు జరిపింది మీరు కదా. యువతకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. మరి 11 సంవత్సరాలు అయింది, ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు? మహిళల అకౌంట్ లో అందరి అకౌంట్ లో 15 లక్షలు నల్లధనాన్ని తీసుకొచ్చి 15 లక్షలు ఇస్తాను. ఎవరి అకౌంట్ లో వచ్చింది? మీ అకౌంట్ లో వచ్చిందా చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి అంటే దయచేసి మాట్లాడే ముందు ఇవాళ సబ్జెక్ట్ ఏంది, దీని ద్వారా మీరు కేంద్ర ప్రభుత్వం నిజంగా తెలంగాణ అభివృద్ధి మీరు కోరుకున్నటువంటి వ్యక్తులు అయితే బీజేపీ నాయకులు కేంద్రం నుంచి మీరు నిధులు తీసుకోండి, బడ్జెట్ లో తెలంగాణకు నిధులు పెంచండి. ఇవాళ గంగా నదికి రీజన్ వేసుకు 11,000 కోట్లు ఇచ్చారు. తెలంగాణ మూసీ నదికి ఎందుకు ఎవరు 11 సంవత్సరాలుగా హైదరాబాద్ లో మెట్రో ఎందుకు ఎక్స్పెండ్ చేయండి కాలే? ఎందుకు ఎక్స్పెండ్ కాలే? 11 సంవత్సరాలుగా హైదరాబాద్ లో 1 కిలోమీటర్ ఎక్స్పెండ్ కాలేదు. ఇవాళ మీరు దాని గురించి ఎందుకు మాట్లాడరు అని నేను ఏమంటున్నా అంటే మీరు స్పెషల్ గా తెలంగాణకి ఏం చేసిరో చెప్పకుండా మేము అది ఇచ్చినాం రోడ్లే దేశవ్యాప్తంగా అందరికీ రూపాయి పోతే 60 పైసలు ఒక రూపాయి కేంద్ర ప్రభుత్వానికి పోతే కనీసం 50% కూడా మళ్ళీ మనకు 50 పైసలు ఎందుకు రాదు? బీహార్ మీరు మాట్లాడు ఇవాళ మీరు చేసేది ఇవాళ మీరు తెలంగాణకి ఇవ్వకపోగా ఒక ప్రభుత్వం మేము ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తే మీకు చేతనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురండి. మా సమ్మక్క సారకు జాతీయ పండుగ హోదా ఇవ్వండి. మా తెలంగాణలో ఒక ప్రాజెక్టు కూడా జాతీయ ప్రాజెక్టు లేదు. మీరు పోలవరానికి జాతీయ ప్రాజెక్టు వచ్చారు, మరి తెలంగాణకి ఎందుకు ఎవరు? దాని గురించి మాట్లాడండి. ఇవాళ తెలంగాణకి ఇవాళ మెట్రో మీరు అదే బుల్లెట్ ట్రైన్ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. అదే మీ గుజరాత్ కి తీసుకుపోయారు. తెలంగాణకు రావాల్సినటువంటి ఐటీఆర్ ప్రాజెక్ట్ నానాడు మీరు గుజరాత్ కు తీసుకుపోయారు. మీరు ఎందుకు తీసుకురారు? దీని గురించి మాట్లాడకుండా ఏదో వేగంగా బీజేపీ ప్రతినిధి కాబట్టి ప్రభుత్వం ఏది చేసినా అడ్డుకుంటే దాని గురించి మంచిది కాదు. నిన్న ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి కూడా కలిసి ఏమన్నారండి?
మీరు రండి, ఇవాళ మీరు వేరే పార్టీ ఇంకో పార్టీ మేము చూడట్లేదు, తెలంగాణ అభివృద్ధి మాకు ముఖ్యం. మీరు ఈ దేశ ప్రధాని హోదాలో కేంద్ర మంత్రులుగా తెలంగాణకు రండి, మాకు నిధులు ఇవ్వండి, మీ సపోర్ట్ మాకు అవసరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేది ఒకటికొకటి ఖచ్చితంగా కోఆపరేట్ చేసుకోకపోతే అది ఏ ప్రభుత్వం ఇండియా ఇస్ కోఆపరేటివ్ ఫెడరలిజం. రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం పరస్పరం పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఒక పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి కాదు. రాజేంద్ర గారు, ఇవాళ కేంద్రం అంటే ఎవరండి? రాష్ట్రాల అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది కదా. ఇవాళ తెలంగాణ అభివృద్ధి చెందితే తద్వారా డెఫినెట్ కూడా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. మీరు తెలంగాణ అభివృద్ధికి పాటుపడండి. ఇవాళ మేము ఇంత దీర్ఘకాలిక దృష్టితో ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తే దీని మీద కూడా ఏది పడితే అది అపశకనాలు మాట్లాడి మీరు రైతులకి మీరు రైతులకు ఏం చేసిరో నేను చర్చిద్దాం. మీరు మహిళలకు ఏం చేసిరో 11 ఏళ్ళుగా చూడలేదు, మేము చూడలేమా? మీరు యువతను ఎట్లా మోసం చేసిరో చూద్దామా? మేము సంవత్సర కాలంలో 40,000 ఉద్యోగం ఇచ్చాం. మీరు 11 ఏళ్ళుగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చేతనైతే దాని మీద డిబేట్ పెట్టండి. నేను ఒక పాయింట్ మిమ్మల్ని ఇంటరప్ట్ చేయట్లేదు. ఇక్కడ రైజింగ్ సమ్మిట్ నేపథ్యంలోనే దీనికి రిలేటెడ్ గా ఒక ప్రధాన అంశం ఏంటంటే ప్రతిపక్షాలు కానీ లేకపోతే ఇటు మిగిలిన ప్రతి ఒక్కరు కామెంట్ చేసి రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసమే దాన్ని అక్కడ ఈ సభ నిర్వహిస్తున్నారు, లేకపోతే అటు ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తున్నారు అనేది ఏమంటారు? సి రాజేంద్ర గారు, ఇవాళ ఫ్యూచర్ సిటీ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందండి? ఇవాళ హైదరాబాద్ నగరంలో ఓవర్ బర్డెన్ అయిపోయింది. ఇవాళ నగరం మీద బర్డెన్ ఎక్కువ కావడం వల్ల ఇవాళ ఢిల్లీలో చూస్తున్నాం, మనం ఇవాళ కూడా చూస్తున్నారు, మీరు అందరూ కూడా సీనియర్ జర్నలిస్టు. ఢిల్లీలో ఇవాళ పొల్యూషన్ దాని వల్ల ఎంత మంది సఫర్ అవుతారు, శ్వాసకోశ వ్యాధులతో. కనీసం అక్కడ స్వేచ్ఛగా ఒక మంచి గాలిని పీల్చుకుందామంటే అక్కడ రావట్లేదు. ఇవాళ అందుబాటులో అదేవిధంగా ముంబై నగరం ఏ విధంగా ఉంది, ఇవాళ హైదరాబాద్ లో ఆ విధంగా జరగొద్దు. హైదరాబాద్ అంటే ఇవాళ తెలంగాణ హైదరాబాద్ అనేది ప్రపంచానికి ఒక క్యాపిటల్, ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ గా అంటే పెట్టుబడుల నగరంగా ఇవాళ హైదరాబాద్ తెలంగాణ నిలిచింది. దీని భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్, రోడ్లు ఇవాళ మీరు చూసిరండి, రోడ్లు ఇవాళ ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుంది. అందుకే ఇవాళ హైదరాబాద్ సిటీని ఎక్స్పాండ్ చేయవలసిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా ఇవాళ అక్కడ ఉన్నటువంటి భారత్ ఫ్యూచర్ సిటీ అని ఏర్పాటు చేసి అన్ని మౌలిక వసతులు కల్పించుకుంటా ప్రపంచ నగరాలతోటి ఇవాళ టోక్యో, న్యూయార్క్ లాంటి షాంఘై నగరాలతోటి పోటీ పడే విధంగా ఇవాళ మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నగరాన్ని కూడా ఆ విధంగా తీర్చిదిద్దాలని అక్కడ ఇవాళ ఏర్పాటు చేస్తుంటే దాని మీద కూడా అవాకులు చెవాకులు. రియల్ ఎస్టేట్ గురించి ఎవరు మాట్లాడుతున్నారండి? ఇదే బీఆర్ఎస్ నాయకులు ఏమన్నారు? బీజేపీ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్న వీళ్ళే మళ్ళీ ఇవాళ రియల్ ఎస్టేట్ అంటే వీళ్ళు డ్యూయల్ స్టాండ్, హిపోక్రసీ. రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఎవరన్నారని మీకు కూడా తెలుసు. ఇదే ఇవాళ కోకాపేటలో ఎకరం ఎట్లా పోతుంది అంటే పడిపోయింది అన్నది మీరే, మళ్ళీ లేస్తుంది అన్నది మీరే. అంటే అన్ని ఇట్లా ప్రజలు గమనిస్తురండి. మీరు మాట్లాడే మాట మీద కనీసం నిలబడండి, ఏదో ఒక స్టాండ్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఏం తీసుకుంటారు? రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటారా? రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ స్థిరంగా. శ్రీనివాస్ గారిని అడుగుతాను. శ్రీనివాస్ గారు చెప్పండి సార్. ఇది ఈ కామెంట్ మీ పార్టీ నుంచి వచ్చిన కామెంటే సార్, రియల్ ఎస్టేట్ సంబంధించి. ఈ రోజు కూడా మేము దానిపైన స్టాండ్ అయి ఉన్నాం. ఏమనంటే నిజంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేటువంటిది పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు నుంచి ఒక 6 నెలల ముందు నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ పూర్తిగా కుదేలైపోయి తెలంగాణ సమాజంలో హైదరాబాద్ కానీ ఏ వ్యాపారాలు కూడా నడవటం లేదు. ఇది ఎందుకు అంటే ఈ ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా తక్కువ ధరకే వారు ఎక్కువ మొత్తాలలో భూమిని కొనుక్కోవాలని, లేకపోతే ఏ విధంగానైనా సమీకరించుకోవాలనో లేకపోతే కలెక్ట్ చేసుకోవాలని ఎక్కువ మొత్తంలో చేసుకోవడం కోసం కావాలనే ఈ యొక్క ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు వేయడమే కాకుండా అప్పుడప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోలేదు అని చెప్పడానికి ఒకసారి 200 కోట్ల రూపాయలకు అమ్మించినట్టు, మళ్ళీ ఒకసారి మొన్న 9 ఎకరాలు 151 కోట్ల రూపాయలకు అమ్మినట్టు, అంటే రియల్ ఎస్టేట్ బాగానే ఉంది, బ్రహ్మాండంగానే ఉంది అని చెప్పే ప్రయత్నం. అయినప్పటికీ కూడా ఇంకొక విషయం ఏమంటే వాళ్ళు ఎంచుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి సొంత ఆస్తులు, సొంత భూములు, వారి అనుచర గణము అందరూ కూడా ఎక్కడైతే పెట్టుబడులు పెట్టి ఎక్కడైతే ఈ 2 సంవత్సరాలలో వాళ్ళు ల్యాండ్ పూలింగ్ చేసుకున్నారో ఆ చోట రియల్ ఎస్టేట్ పెంచడానికి ఇదొక కారణం. ఈ గ్లోబల్ సమ్మిట్, రైజింగ్, ఫ్యూచర్ సిటీ, మనం ఫార్మా సిటీ వేల మంది లక్షలాది మందికి ఉపాధి రావాలని రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎంతో మందిని ఇబ్బంది పెట్టి మన భూములు తీసుకున్నాం. ఆ రోజు ఈ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ ఇట్లా వచ్చి మాట్లాడింది, మన ప్రభుత్వం వస్తే భూములు ఇచ్చేస్తామని ఆచారంలో గలాటా సృష్టించి నాటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి మీద వీళ్ళందరూ పెద్ద పెద్ద గొడవలు చేసింది. మరి మీ ప్రభుత్వం వచ్చింది 2 ఏళ్ళు అయ్యింది, ఫార్మాసిటీ రద్దు చేసిండ్రా, ఉందా లేదా ఇప్పటికో స్పష్టత లేదు. ఓసారి ఉందన్నారు, ఓసారి లేదన్నారు.
ఓసారి క్లస్టర్లు చేస్తా అన్నారు, ఓసారి రూరల్ లో డెవలప్మెంట్ చేస్తామన్నారు, దాన్ని డీసెంట్రలైజ్ చేస్తామన్నారు, సెంట్రలైజ్ కాదన్నారు. చివరికి ఇప్పుడు వచ్చి స్కిల్ యూనివర్సిటీ అంటుండ్రు, స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటుండ్రు, అక్కడ ఫ్యూచర్ సిటీ అంటుండ్రు. ఉన్న సిటీలో గుంతలతోని రోడ్లలో ఇబ్బందులు పడుతున్నాం మేము. ప్రజలు, పాలకులు చెత్త ఎత్తలేక మున్సిపల్ సిబ్బంది మాకు వేతనాలు రాలేదని ఎక్కడ చెత్తలు అక్కడనే. ఎవరైనా మాట్లాడితే మొన్న మేయర్ గారు కూడా ఎవరిని మాట్లాడనియనటువంటి సందర్భం కూడా మనం చూసినాం. ఇట్లా హైదరాబాద్ చెత్త నిండిపోతే ఉన్న చెత్తను ఎత్తివేసి ఉన్న సిటీని బ్రహ్మాండంగా ఉంచండి, ప్రపంచ నగరాల మధ్యన ఉంచండి, ఇది గొప్ప సిటీగా మీరు చేయండి అంటే దీన్ని ఇట్లా వదిలేసిండ్రు. గాలికి వదిలేసి అక్కడ పోయి ఫ్యూచర్ సిటీ ఏదో కడతామంటారు. సరే, ఆ ఫ్యూచర్ సిటీ కూడా వ్యక్తిగత అవసరాలకు కోసం ఏర్పాటు చేసినా అది వ్యవస్థకు కూడా ఉపయోగపడే పరిస్థితులు వస్తాయి. కాకపోతే గడిచిన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను పూర్తిగా మార్చివేసి మరి ఇంకా రియల్ ఎస్టేట్ వాళ్ళ భూముల చుట్టే తిరగాల, వాళ్ళ భూముల చుట్టే రావాలా, వాళ్ళ భూముల ఆస్తులు పెరగాల అనేటువంటిది కాంగ్రెస్ పెద్దల ఆలోచన. ఆ విధంగానైనా సరే, అట్లయినా సరే రియల్ ఎస్టేట్ పుంజుకొని కొంత వ్యాపారం జరిగితే ప్రజల దగ్గరికి డబ్బులు వస్తాయి, కొంత అన్ని వ్యాపారాలు కూడా సవ్యంగా జరుగుతాయి. అది మంచిది. అట్లయినా తెలంగాణకు మేలు జరగాలని కోరుకుంటున్నాం మేము. మీ స్వప్రయోజనాల కోసం మీరు పాటుపడ్డా కూడా తెలంగాణ సమాజానికి ఉపయోగపడాలి, తెలంగాణ ప్రజలు బాగుపడాలి. సరే, అది ఓన్లీ కొండారెడ్డిపల్లి బెల్ట్ మాత్రమే దానికి ఉపయోగపడడానికి మీరు ప్రయత్నం చేస్తే చేయవచ్చు కాక. రైట్, వెల్కమ్ బ్యాక్ రవికుమార్ గారు. రఘుమల్లి, మీరు పెద్ద లిస్ట్తో వచ్చారు కానీ అది పక్కన పెడితే రైట్ అనే ఒకటి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల సమ్మేళనంలో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కొన్ని నిధులు ఇస్తుంది, కొన్ని జిఎస్టీ రిటర్న్స్ ఇస్తుంది ఖచ్చితంగా. అంటే స్పెసిఫిక్గా ఏదో ఎలక్షన్స్ టైంలో ఆంధ్రప్రదేశ్కో లేకపోతే బీహార్కో చేసినట్టు కాకుండా తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా ఇది చేసేమని చెప్పడానికి. అంటే కొన్ని సందర్భాల్లో ప్రతి దాంట్లోని కేంద్రం వాటా లేకుండా ఎలాగ ఉంటుంది, సివిల్ సప్లైస్లో ఉంటుంది, లేకపోతే నిర్వహణలో ఉంటుంది, ప్రతి దాంట్లో ఉంటుంది. అది వేరు. ఇప్పుడు నేను ఒక సింపుల్ మాట చెప్తాను సార్. తెలంగాణ అభివృద్ధి, ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధి కిషన్ రెడ్డి గారి లేకుండా మనం ఊహించలేం. కిషన్ రెడ్డి గారి పాత్ర అమోఘమైన పాత్ర, అద్భుతమైన పాత్ర హైదరాబాద్ని అభివృద్ధి ప్రధానంలో నడిపించడానికి. దానికి నేను కొన్ని ఉదాహరణ సార్, హైదరాబాద్ రైజింగ్ అంటున్నారు కదా, తెలంగాణ రైజింగ్ అంటున్నారు కదా. ఇప్పుడు బయట నుంచి ఎవరైనా హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగిరనుకో, ఆ రైల్వే స్టేషన్ చెదారంగా కనిపించాను, ఎట్లా ఉంటుంది? బాగుంది కదా. అదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసము 719 కోట్ల రూపాయలు కేటాయించి దాన్ని ఎయిర్పోర్ట్ లాగా తయారు చేసింది సార్ కిషన్ రెడ్డి గారు. అదొక్కటే కాదు, మరి అదొక్కటే రైల్వే స్టేషన్ ఉందని అంటారు. మళ్ళీ అదొక్కటే రైల్వే స్టేషన్ కాదు, ఆరంఘర్, సారీ చర్లపల్లి, హైదరాబాద్ రైల్వే స్టేషన్, కాజూరు రైల్వే స్టేషన్, లింగంపల్లి రైల్వే స్టేషన్, బేగంపేట రైల్వే స్టేషన్, హఫీజ్పేట్, హైటెక్ సిటీ, పప్పుగూడ, మలక్పేట, మల్కాజ్గిరి, ఉందానగర్, యాదాద్రి, యాకుత్పుర రైల్వే స్టేషన్, ఇవన్నీ తెలంగాణ. ఒక మాట ఒక నిమిషం, నేను ఒక మాట నన్ను మాట్లాడి లింగంపై ఒక్క 2 నిమిషాలు ఇంటరప్ట్ చేద్దాం చెప్పండి ప్లీజ్. ఎందుకంటే మేము చెప్పుకోలేక వెనకబడ్డాం, చేసిన పనులు చెప్పుకోలేక వెనకబడ్డాం. ప్లీజ్ మమ్మల్ని ఇంటరప్ట్ చేయకండి, మీరు మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్ చేయాలి దయచేసి, మా మధ్యలో రాకండి. దాదాపు 2,000 కోట్ల రూపాయలు కేవలం ఈ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం కిషన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వీటన్నిటిని డెవలప్ చేసినవన్నీ ప్రారంభించబడ్డాయి సార్. నేను ఇంకో విషయం కూడా చెప్తా సార్. రీజనల్ రింగ్ రోడ్ నార్త్ కోసం ఇప్పటివరకు 15,627 కోట్ల రూపాయలు కేటాయించినారు. భూసేకరణ జరుగుతుంది, అది కిషన్ రెడ్డి గారి వల్లనే జరిగింది. ఇది దమ్కా బదాయించి నేను ఎక్కడైనా చెప్పగలుగుతాను. వేరే వాళ్ళు ఎవరు ఉంటే ఇది కాదు కిషన్ రెడ్డి వాళ్ళు కాదని చెప్తే మాత్రం వాళ్ళని నేను ఖచ్చితంగా ప్రశ్నించే ఏర్పాటు నేను చేసుకున్నా. మొత్తం డాక్యుమెంట్ ప్రూఫ్తో సహా నేను ఏర్పాటు చేసుకున్నా. ఇంకో విషయం కూడా చెప్తాను సార్. ఇప్పుడు మనకు మెట్రో గురించి మాట్లాడి ఇప్పుడు కూడా మన లింగం మీద అడిగారు. మెట్రో హైదరాబాద్ మెట్రోకి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద మొత్తం 1458 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇప్పటికే 1198 కోట్ల రూపాయలు రిలీజ్ అయిపోయినాయి. వాటిని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది కూడా సార్. ఇంకో విషయం చెప్తాయి, మూసీ గురించి ఊరికే మాట్లాడుతుంటారు. 2వ విడత అమృత్ పథకం కింద మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 3,849 కోట్లతో సివరేజ్ సేఫ్టేజ్ ప్రాజెక్టుల నిర్మాణము కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించింది, రిలీజ్ కూడా అవుతున్నది. అంతేకాదు సార్, ఇంకొకటి
వైద్యం గురించి కూడా మాట్లాడుకోవాలి మనం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఇక్కడ ఈఎస్ఐ ఉన్నది, ఎయిమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రి నిర్మాణం కోసము సనత్ నగర్ లో 1438 కోట్లు కేటాయించి అది ప్రారంభించబడింది. దాని తర్వాత ఎయిమ్స్ బీబీ నగర్ 1366 కోట్ల రూపాయలు, అదేవిధంగా మళ్ళీ దాని తర్వాత ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం 663 కోట్ల రూపాయలు కేటాయించి ప్రారంభించబడింది. విద్య కోసం ఒక చిన్న వైద్యం గురించి చెప్పాలి, విద్య కోసం చెప్పాలి. విద్య కోసం ఐఐటి హైదరాబాద్ కి 5,000 మంది విద్యార్థులకు సరిపడా మౌలిక వస్తువుల కల్పన కోసం 2,048 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేసి ఇది ప్రారంభించబడింది. ఇది కూడా ప్రారంభించింది. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తే సార్ మీరు ఏమనుకోదు, తెలంగాణలోని 3 కేంద్ర విశ్వవిద్యాలయాలకు దాదాపు 105 కోట్ల రూపాయలు కిషన్ రెడ్డి గారి చొరవ వల్ల కేటాయించబడ్డాయి. నేను వైద్యం గురించి చెప్పిన, విద్య గురించి చెప్పిన, అభివృద్ధి గురించి చెప్పిన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పిన, ఇంకా చాలా ఉన్నాయి సార్. నేను చెప్పే వీటన్నిటి వాల్యూ 50,000 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్రం దగ్గర తీసుకొచ్చినటువంటి నిధులు. వాటిలో సగం పైన ప్రారంభించబడ్డాయి, ఇంకా సగం నిర్మించబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఇంకొక సంవత్సరంలో ఇవన్నీ కూడా మొత్తం ప్రారంభించబడతాయి అని చెప్పేసి గర్వంగా చెప్తున్నా. ఇంకో విషయం చెప్తున్నా, కాంగ్రెస్ మిత్రులకు కావచ్చు, బీఆర్ఎస్ మిత్రులకు కావచ్చు, ఎవరైనా కిషన్ రెడ్డి గారు అభివృద్ధి ప్రదాత, కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఒక ముత్యం. అటువంటి వ్యక్తిని మీరు ముందు నాతో డిస్కషన్ వచ్చి మాట్లాడవలసింది ఛాలెంజ్ చేస్తున్నారు. ఇంకొక చిన్న పాయింట్ తెలంగాణ నిధులు వస్తున్నాయని చెప్పేసి అడిగారు సార్. ఈయన లింగం యాదవ్ ఇంతకుముందు మాట్లాడుతాను నోరు జారినట్టున్నారు. తెలంగాణ నుంచి ఎంతైతే పన్నులు పోతున్నాయో దాంట్లో 50% కూడా తిరిగి రావట్లేదు అని చెప్పేసి అన్నారు. రావు సార్, ఎందుకంటే 42% వస్తాయి, 41% వస్తాయి. అంతకుముందు 2004 నుంచి 2014 వరకు 13వ ఆర్థిక సంఘం 14వ ఆర్థిక సంఘం ఉన్నప్పుడు కేవలం 32% నిధులే రాష్ట్రాల నుంచి ఎంతైతే కేంద్రానికి పన్నులు పోతాయో దాంట్లో 32% మాత్రమే 2004 నుంచి 2014 కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో ఉన్నప్పుడు వచ్చినాయి. 2014 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 41%. నేను ఇంకో విషయం చెప్తా, ఇంత దారుణంగా అబద్ధాలు మాట్లాడితే ఎట్లా సార్? నేను ఇంకో విషయం కూడా అడిగి ఫైనల్ గా ఇంకో మాట చెప్తాను సార్. ఫండ్ డెవల్యూషన్ ఉంటుంది సార్. ఫండ్ డెవల్యూషన్ ఉంటే కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేసే పథకాలు కావచ్చు, అదేవిధంగా నగరాల అభివృద్ధి కోసం కావచ్చు, అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ కోసం కావచ్చు. ఇప్పుడు శ్మశాన వాటికలు, రోడ్లు, ఉద్యానవనాలు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే నగరాల్లో చెప్పినప్పుడు మీరు ఎందుకు దాన్ని చెప్తుంది సార్? మళ్ళీ పన్నుల వాటా కాకుండా పన్నుల వాటా కూర్చోబెట్టి మాట్లాడితే మిత్రుడు అంటే బీజేపీ నాయకుడు రవికుమార్ గారు అంటే కిషన్ రెడ్డిని బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని అంటే ఇక ఎంత సమర్థించాలో అంటే ఆయన పార్టీ నాయకుడు కాబట్టి బీజేపీ పార్టీలో ఉన్న నాయకుడు కాబట్టి మాక్సిమం ఆయన సమర్థించడానికి తప్పు లేదు. ఎందుకంటే ఆయన పార్టీని జస్టిఫై చేయవలసిన అవసరం బాధ్యత కూడా ఆయన మీద ఉంది. కానీ నిజాలు మనం మాట్లాడుకోవాలి. ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవాళ హెచ్ఎంటీవీ ఈవినింగ్ డిబేట్ చూస్తున్నారంటే తెలంగాణ ప్రజలందరూ కూడా వీళ్ళు ఏదో చెప్తున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారని గమనిస్తుంటారు. దీంట్లో కొంతవరకైనా మిత్రుడు నిజాలు మాట్లాడితే బాగుంటది అనేది నేను మిత్రుడు సూచన. రెండోది మిత్రుడు మాట్లాడారు నేను చూపిస్తాను. మిత్రుడు మాట్లాడుతున్నాడు, ఈ కేంద్ర ప్రభుత్వం అది చేసింది, కిషన్ రెడ్డి గారు ఇది చేసిందని. నేను సూటిగా స్పెసిఫిక్ గా అంటే ముక్కు సూటిగా అంటారు చూడు, 3 ప్రశ్నలు అడుగుతా. దేశంలో ఇప్పటి వరకు ఐఏఎం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎందుకు మీరు 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలో ఉంది కదా, ప్రధానమంత్రి ఉంది కదా, కిషన్ రెడ్డి కూడా కేంద్ర మంత్రి ఉంది కదా, ఎందుకు తీసుకురాలేదు? రెండో ప్రశ్న, ఇప్పటి వరకు తెలంగాణలో ఒక ప్రాజెక్ట్ మీరు రాసుకోండి, ఒక ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. నా పాలమూరు రంగారెడ్డికి మీరు జాతీయ హోదాను ఏదో ఒక ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదు? ఇప్పటి వరకు కూడా 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా. ఇంకొక క్వశ్చన్, ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ హయాంలో ఆనాడు తెలంగాణ మెట్రో దేశంలోనే మొదటి స్థానం 2 ఉండేది. ఇవాళ
మెట్రోలో దేశంలో తెలంగాణ వెనకబడడానికి కారణం 11 సంవత్సరాలుగా మీరు తెలంగాణ మెట్రో ఎక్స్పాన్షన్ ఎందుకు చేయలేదు? ఇవాళ వచ్చి మేము డబ్బులు ఇచ్చినామని చెప్తున్నారు. మరి 11 సంవత్సరాలుగా అదే చెప్తున్నాం మిత్రం, 11 సంవత్సరాలుగా ఐ కెన్ ఛాలెంజ్ రాజేంద్ర గారు 11 సంవత్సరాలు 1 కిలోమీటర్ మెట్రో ఎక్స్పాండ్ అయితే ఐ కెన్ ఛాలెంజ్ మీ HMTV డిబేట్ ద్వారా ఎక్కడికైనా పోదాం. 11 సంవత్సరాల్లో 1 కిలోమీటర్ మెట్రో ఎక్స్పాండ్ అయ్యిందా? రెండోది, ఇవాళ వీళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ITR ప్రాజెక్ట్ అన్నాడు కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలో. అవును, మీరు వినండి, మీరు మాట్లాడారు ITR ప్రాజెక్టు తెలంగాణకి ఇస్తే 3 క్వశ్చన్స్ అయిపోయినాయి. సమ్మక్క సారక్క జాతీయ పండుగ ఓది ఇవ్వలేదు. మా గోదావరి పుష్కరాలకు, కృష్ణా పుష్కరాలకు మీరు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇవాళ అదే 4,000 కోట్లు గంగా నది పుష్కరాలకు 4,000 కోట్లు ఇచ్చారు. ఆంధ్ర రికార్డు చెప్తున్నా. మరి నా గంగా ప్రాజెక్టు, మరి గంగా ప్రాజెక్ట్ ఇచ్చారు కదా, మరి నా గోదావరమ్మ ప్రాజెక్టుకు, నా యొక్క కృష్ణమ్మ ప్రాజెక్టు కూడా పుష్కరాలకు మీరు కూడా 4,000 కోట్లు ఇస్తే బాగుండేది కదా. రెండోది, మూసీ నదికి ఇవాళ మీరు రీజనరేట్ కోసం డబ్బులు ఇవ్వలేదు. మరి అదే ఏడిచ్చారు ఏది పడితే అది మాట్లాడితే కాదండి. ఇదే బీజేపీ మూసీ నది ప్రాజెక్టు రీజనరేట్ స్టార్ట్ చేయ ముందుకే అవినీతి అనేది ఇదే కిషన్ రెడ్డి గారు పోయి వచ్చి అది చెయ్యొద్దు మేము అడ్డుపడతామని చెప్పారు. అంటే ఏది పడితే కనీసం నా బయ్యారంలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఇప్పటి వరకు పెట్టలేదు. మరి దీని గురించి మీరు ఏం చెప్తారు? ఏది పడితే మేము అది చేసినాం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇది చేసినాం, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు చేసినట్టే చేసి చెప్ప మంచి ప్రశ్న. సార్, దేశం మొత్తం మీద ఐఎంలు ఎన్ని ఉంటాయి సార్? అంతకుముందు నెహ్రూ గారు అంటే సార్ నెహ్రూ గారి నుంచి మన్మోహన్ సింగ్ వరకు 7 ఐఎమ్స్ ఉండే సార్. మనం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్ని ఐఎమ్స్ అయినాయి? 15 ఐఎం. సార్ 7 నుంచి 15 చేసింది మోడీ గారి హయాంలో. మన దగ్గర ఉన్న రాష్ట్రాలు ఎన్ని సార్? 33 రాష్ట్రాలు. పూర్తి చేసిన ప్రారంభం చేస్తే సరిపోతుందండి. పూర్తి చేయడానికి చాలా ప్రారంభం చేస్తారు, అన్ని కంప్లీట్ కావాలి కదా. ఇప్పుడు ప్రారంభాలు ఎన్నో చేస్తారు, ప్రారంభోత్సవాలు చేస్తే కొన్ని కట్టలు ఉంటాయి, అన్ని అప్ చేసుకోవాలి కదా. చెప్పండి నాకు జాతీయ హోదా ఉంటారు, జాతీయ హోదా ఖచ్చితంగా అంటే జాతీయ హోదా అన్నారు. జాతీయ హోదా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక విధానం తీసుకున్నది, ఏ ప్రాజెక్ట్ కూడా జాతీయ హోదా ఇవ్వము. ఏమి ఇప్పుడు సమ్మక్క సారక్క పండుగ కూడా జాతీయ హోదా ఇవ్వమని చెప్పేసి చాలా స్పష్టంగా. ఎందుకంటే దేశం మొత్తం మీద అనేక చోట్ల ఇవన్నీ ప్రాజెక్టులు ఎక్కడో చోట కడుతూనే ఉంటారు, ఇటువంటి పండుగలు ఎక్కడో చోట అవుతూనే ఉంటాయి. అందుకే జాతీయ విధానం తీసుకున్నది పార్టీ ప్రభుత్వం తీసుకున్నది. ఇంకో విషయం అడిగారు, గంగా నదికి ఇచ్చినాము, గోదావరి కూడా ఇచ్చినాము. అరే గోదావరి 12 కోట్లు ఇచ్చిన గోదావరి పుష్కరాలు 12 కోట్లు ఇచ్చిన గోదావరి పుష్కరాలకు నీకు తెలియదేమో, ఇప్పుడు అడుగుతున్నామో 12 కోట్లు ఇచ్చినేమో. తెలంగాణ గోదావరి ఏమండి మరీ మాట్లాడతారు సార్. ఇప్పుడు ఒక నిమిషం మీరు ఇద్దరు ఖచ్చితంగా మీతో కంప్లీట్ చేస్తారు. నేను ఒకసారి 108 కోట్ల రూపాయలు గోదావరి పుష్కరాలకి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దాంట్లో తెలంగాణకి ఎంత వచ్చింది, అక్కడ గోదావరి ఆంధ్రలో కూడా ఉంది, అక్కడ కూడా కొంచెం పోయింది. దాన్ని డివైడ్ చేస్తారు, పోయింది. ఉన్న వాస్తవాన్ని నేను నిజాలు చెప్తా ఉన్నా. ఏదో డబ్బు కేటాయించామో విత్ డాక్యుమెంట్ ప్రూఫ్ చెప్తా ఉన్నా. ఈయన 2 ప్రశ్నలు అడిగారు, ఐఎం ఎందుకు రాలేదు, జాతీయ హోదా ఎందుకు, రెండింటికి నేను సమాధానం చెప్పిన. ఎందుకంటే ఉన్నాయి ఐఎమ్స్ 15, దాంట్లో 33 రాష్ట్రాలకు ఇవ్వడానికి. ఇప్పుడు ఏదైనా కానీ ఐఎమ్స్ కావచ్చు, ఇట్లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటు చేయాలప్పుడు ఫైనాన్స్ కమిషన్ కూడా రికమెండేషన్స్ దేశంలో హైదరాబాద్ అనేది ప్రతిష్టాత్మకంగా చాలా పెద్ద నగరం, ప్రాంతం అది. ప్రతి దానికంటే ముఖ్యంగా ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది, దాన్ని పూర్తి చేసే విధానంలో పోతా ఉన్నది. అంతేకాకుండా ప్రతి ఒక్క పట్టణాన్ని ఐఎం పట్టుకుని నేను ఐఎం కాదు ఏమండి సార్, ఒక మాట ఐఐటికి ఒక మరీ వినండి సార్, మీరు ఊరికే రవి గారు ఐఐటి హైదరాబాద్ కి 2,448 కోట్లు కేటాయించి ఖర్చు చేశారు.
ఒక నిమిషం దీని గురించి మాట్లాడరా సార్? శ్రీనివాస్ గారితో కంక్లూడ్ చేసి మీతో కంక్లూడ్ చేస్తాను. శ్రీనివాస్ గారు 1 minute లో ఫైనల్ గా ఉంటారు. సార్ చెప్పండి. ఫైనల్ గా 1 minute లో మీ కన్క్లూజన్ ఏంటి? దేని గురించి? అదే మొత్తంగా రైజింగ్ సంబంధించి కానీ లేకపోతే ఈ సమ్మిట్ కి సంబంధించి కానీ ఓవరాల్ గా ఏమంటారు? అంటే మీరు మొదట్లో ఒక మంచి విషయం చెప్పారు, ఖచ్చితంగా ఇటువంటి డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ లో చూడాలంటే ఖచ్చితంగా స్వాగతిస్తాం, ఒక మంచి విజన్ ఉండడం మంచి పరిణామం అనే చెప్పారు. సో ఫైనల్ గా ఉంటారు. డెఫినెట్ గా ఇప్పుడు అంటే ఈ మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి ఈ చెప్పలేకపోతారు దొంగలు గింగలు చాలా మాటలు మాట్లాడింది కదా. ఇట్లాంటి మాటలకు తావు లేకుండా ఒక సోయితోని ఒక ఇంటలెక్చువల్ గవర్నమెంట్ ఒక మంచి ఆలోచనతోని యావత్ తెలంగాణను సమగ్రాభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోని ఒక సమిట్, గ్లోబల్ సమిట్ చేయడం ఆహ్వానించదగ్గదే, అది అభినందించదగ్గదే. కాకపోతే ఏంటంటే ఉన్న పరిస్థితులు, ఇచ్చిన హామీలు, వాటన్నిటి మీద కూడా దృష్టి సారించి కొత్త ఆలోచనలు, పాతవి మర్చిపోవాలనేటువంటి ప్రయత్నంతో కొత్త ఆలోచనలకు తెరదీసేటువంటి ప్రయత్నం కాకుండా వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాలి. సమగ్ర అభివృద్ధిలో భాగంగా ఈ పారిశుద్ధ్యము, పడకేసిన పారిశుద్ధ్యము, మంచినీరు ప్రాధాన్యం అంటున్నారు. ఈ రోజు మంచినీరు కూడా రాని పరిస్థితులు ఉన్నాయి. ప్రాజెక్టులకు ప్రాధాన్యం అన్నారు. ఇంతవరకు ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు పట్ల కూడా వాళ్ళు ఫండింగ్ కి అలాట్మెంట్ చేసినటువంటి పరిస్థితులు కూడా లేవు. ఇవన్నీ సమీక్షించుకొని గత ప్రభుత్వంతో బేరీజ్ వేసుకొని ఒక భిన్నమైనటువంటి అంటే అభివృద్ధిలో గాని సంక్షేమంలో గాని పోటీ పడే విధంగా ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేయాలనేటువంటిది మా అభిమతం. మిత్రుడు బీఆర్ఎస్ నాయకుడు ఐఐటి హైదరాబాద్ బీజేపీ ఎస్టాబ్లిష్, మీరు ఒకసారి గూగుల్ కూడా చూపెట్టండి కావాలంటే. మీరు 2008 లో ప్రచారం చేయొద్దు, మీరు తీసుకోండి సార్. చూడండి 2048 కోట్లు మేము ఇవ్వలేదని చూపెట్టండి. కాంగ్రెస్ యూపీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మాట్లాడొద్దా? మనం ప్రస్తావిస్తే నేను ఒక విషయం చెప్తా. అయితే చాలా ప్రాజెక్ట్ సంబంధించి చాలా మంది ప్రజలు చూపెట్టండి. నేను మళ్ళీ చెప్తాను, ప్రారంభించలేదు అన్నట్లా, దాన్ని డెవలప్ చేసేమంటున్నారు. డెవలప్ మేము చేసిన 2008 లో 14 వరకు గవర్నమెంట్ ఉంది మాది. మీరేం మాట్లాడతారండి? 2008 లో ఎస్టాబ్లిష్ చేస్తే 2014 వరకు పార్టీ కదా. ఒకటే విషయం, మీరు ఇందాక చెప్పిన దానికి ఒకే సింగిల్ ఆన్సర్ చెప్పండి. బీసీ రిజర్వేషన్ సంబంధించి అడగలేదన్నారు కదా, అడిగితే ఇస్తారా? మేము ఇదే చెప్తున్నాము. ఈ యొక్క ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం పట్ల, బీసీల యొక్క రాజాధికారం పట్ల, బీసీలకు పాలనలో భాగస్వామ్యం పట్ల రేవంత్ రెడ్డి గారికి అసలు మేము అడిగితే ఖచ్చితంగా మేము ఆల్రెడీ ఇస్తున్నాం. ఆయన ఇచ్చేది 2026లో కులగణన చేస్తున్నాం. కులగణన చేసి రిజర్వేషన్ ఇస్తున్నాం. మీరే తీసుకోండి, మేమే ఇస్తున్నాం అని మీరే రిజర్వేషన్ ఇవ్వండి, తీసుకోండి, మేమే ఇస్తున్నాం అంటున్నాం. థ్యాంక్ యూ లింగనాథ్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మొత్తంగా 8-9 తేదీలో తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ సభ నిర్వహిస్తున్నారు. దేశ, జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, అదేవిధంగా అనేక కంపెనీల ప్రతినిధులు ఇక్కడికి హాజరయ్యి ఆ ఎంఓఎల్ కుదుర్చుకున్న నేపథ్యంలో అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మేము కూడా ముందుంటామని కూడా చెప్తున్నారు. అయితే ఇది అద్భుతమైన విజయం సాధించాలని కూడా కోరుకుంటున్నారు. ఇది వాళ్ళ బిగ్ డిస్కషన్. కీప్ వాచింగ్ HM TV.